ఈ మూవీలో హీరోయిన్ పేరు మనీషా. 28 ఇయర్స్ వస్తున్నా ఇంకా పెళ్లి కాలేదనే ఫ్రస్ట్రేషన్ లో కనిపించిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి అడుగుతుంటుంది. కానీ అందరూ ఆమె నుంచి పారిపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయి జ్యోతిష్యాన్ని ఫుల్ గా నమ్మి జ్యోతిష్యుడు చెప్పిన పనులు మాత్రమే చేసే హీరో విష్ణుని ఇష్టపడుతుంది. ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి, చివరికి విష్ణు ఏం చేశాడు అనేదే విష్ణు విన్యాసం మూవీ స్టోరీ. ఇదొక సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్. ఫుల్ మూవీ కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మూవీ స్టార్ట్ అవగానే నైట్ టైమ్ లో మనీషా సముద్రం ఒడ్డున నిలబడుకుని ఉంటుంది. అప్పుడే మనీషా పేరెంట్స్ వచ్చి జరిగిందేదో జరిగింది, ఇంటికి వెళ్దాం రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కానీ మనీషా మాత్రం మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్తుంటుంది. అప్పుడే కొందరు మనీషా దగ్గరకు వచ్చి అమ్మాయి చాలా బాగుందని కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో మనీషా మీకు కావాల్సింది నేను ఇస్తా, నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. దాంతో వాళ్ళు అలాగే చేసుకుంటాం, మా అందరితో బెడ్ షేర్ చేసుకుంటాం అని చెప్పి తన ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అక్కడి నుంచి మనీషాని తీసుకెళ్తూ మనీషాని ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే తనకి పెళ్లి కావట్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇక్కడ ఉన్నానని చెప్తుంది. మనీషాని చూసి చూడడానికి అందంగా ఉన్నావు, నీకెందుకు పెళ్లి కావట్లేదంటే దాంతో తనకుండే ప్రాబ్లం చెప్తుంది. తర్వాత అతన్ని నీకు పెళ్ళయిందా అని అడిగితే అతను ఆ మనీషాని అక్కడే దింపి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోతాడు. దాంతో మనకి మనీషాకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థమవుతుంటుంది. తర్వాత ఒక పూజారిని ఇంటర్వ్యూ చేస్తూ నీ లైఫ్ లో జరిగిన ఒక వింత ఎక్స్పీరియన్స్ చెప్పమని యాంకర్ అడుగుతాడు. దాంతో పూజారి విష్ణు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విష్ణు జ్యోతిష్యాన్ని ఫుల్ గా నమ్ముతాడు. తను చేసే ప్రతి పనిలోనూ 5, 7, 9 ఉండేలా చూసుకుంటాడు. ఎంతలా అంటే తన బైక్ కూడా 5 టైర్లు ఉండేలాగా ఫిక్స్ చేసుకుంటాడు. అలాగే ఒక కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ వర్క్ చేస్తున్న సీనియర్ లెక్చరర్స్ కి విష్ణు అంటే పడదు. ఇంకొక సంవత్సరం విష్ణు గాని ఇక్కడే పనిచేస్తే సీనియర్ లెక్చరర్ అవుతాడు. మనకే ప్రాబ్లం అవుతుందని చెప్పి తను ఎలాగైనా ఆ జాబ్ లోంచి తీపిచ్చేయాలనుకుంటారు. అందుకే ఏ సీనియర్ ఫ్యాకల్టీ తన కింద విష్ణుని జూనియర్ లెక్చరర్ గా తీసుకోరు. అదే టైంలో మనీషా నుంచి విష్ణుకి కాల్ వస్తుంది. మనీషా అదే కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీ. మనీషా విష్ణుని తన కింద జూనియర్ లెక్చరర్ గా తీసుకుంటుంది. అలాగే విష్ణుతో నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందంట, ఇక్కడుండే సీనియర్ ఫ్యాకల్టీ అందరూ నిన్ను జాబ్ లోంచి తీపిచ్చేయాలని చూస్తున్నారు, నేను నా కింద జూనియర్ లెక్చరర్ గా తీసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ నువ్వు సీనియర్ ఫ్యాకల్టీ అవ్వాలంటే నా సర్టిఫికేట్ నీకు చాలా ఇంపార్టెంట్, కాబట్టి నేను చెప్పింది చేయాలని చెప్పి విష్ణుని బెదిరిస్తుంది. తర్వాత విష్ణుని పక్కకి తీసుకెళ్లి నీకు సిగరెట్ తాగే అలవాటు ఉంది కదా, సిగరెట్ తీయమని చెప్పి విష్ణు దగ్గర సిగరెట్ తీసుకొని తాగుతుంది. తర్వాత నైట్ అయ్యేసరికి మందు తీసుకురమ్మంటుంది. అలా మందు తెప్పించుకొని ఒకే పెగ్లో తాగేసి విష్ణుకి ఎక్స్పోజింగ్ ఇస్తూ కారులో పడుకుంటుంది. దాంతో విష్ణు మనీషా వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే మనీషా లేసి విష్ణు దగ్గరికి వెళ్ళి నాకు కిస్ ఇస్తావా అని చెప్పి అడుగుతుంది. దాంతో విష్ణు సడన్ గా కారులోంచి దిగి ఏం చేయాలో అర్థం కాక తన జ్యోతిష్యుడికి ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయి కిస్ ఇవ్వమంటుంది, ఏం చేయాలని చెప్పి అడుగుతాడు. జ్యోతిష్యుడు మాత్రం ఈ రోజు నీ జాతకం సరిగా లేదు, ఆ అమ్మాయికి దూరంగా ఉండమంటాడు. దాంతో విష్ణు మనీషాని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు. అక్కడ మనీషా వాళ్ళ ఇల్లు చూసిన విష్ణు మీ ఇల్లు ఇంత లగ్జరీగా ఉంది, నీకేంటి ప్రాబ్లం అంటే చూడడానికే లగ్జరీ కానీ అన్ని అప్పులేనని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ తిరిగి విష్ణు దగ్గరికి వచ్చి చివరగా నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. దాంతో విష్ణు ఫస్ట్ సిగరెట్ అడిగింది, తర్వాత మందు అడిగింది, తర్వాత కిస్సు, తర్వాత ఇంకేం అడుగుతావు, నేను చూడడానికి ఎలా కనిపిస్తున్నానని చెప్పి మనీషాని కొడతాడు. కానీ మనీషా మాత్రం ఈ రోజు జరిగింది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది. దాంతో విష్ణు నేను ఇంకా ఏదో అనుకున్నానని చెప్పి మనీషాకి సారీ చెప్తాడు. కానీ మనీషా మాత్రం నన్ను కొట్టే అధికారం నీకొక్కడికే ఉంది, ఇంకెవరికి లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో విష్ణు కూడా మనీషాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. తర్వాత విష్ణు మనీషా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని జ్యోతిష్కుడు ఇస్తాడు. జ్యోతిష్కుడు ఆ అమ్మాయికి నీకు కరెక్ట్ గా సెట్ అవుతుందనడంతో అప్పుడు విష్ణు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కిస్ ఇస్తానని చెప్పి మనీషాకు కిస్ ఇస్తాడు. అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులకి మనీషా విష్ణు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా అబ్బాయిని చూస్తావా అని అడుగుతుంది. దానికి విష్ణుకి ఏం అర్థం కాదు, నా చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి వల్ల నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను, ఎవరైనా అబ్బాయి ఉంటే చూడు నేను అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అడుగుతుంది. కానీ విష్ణు మాత్రం ఏదేమైనా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, ఏ ప్రాబ్లం అయినా రాని నేను చూసుకుంటానని చెప్పి కమిట్ అవుతాడు. దాంతో మనీషా కూడా సరే ఇక విష్ణునే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే వాళ్ళ కాలేజీలో ఒక సీనియర్ ఫ్యాకల్టీ బర్త్డే పార్టీ అని చెప్పి పిలుస్తారు. దాంతో మనీషా విష్ణు అక్కడికి వెళ్తారు. అయితే మనీషా సీనియర్ ఫ్యాకల్టీ అని విష్ణు జూనియర్ ఫ్యాకల్టీ అని వాళ్ళిద్దరిని సపరేట్ చేసి తనతో పాటు మనీషాని తీసుకెళ్లి మనీషాతో అతను నమ్ముతున్నావా, అతను ఒక జ్యోతిష్యం పిచ్చోడు, ప్రతిదీ జ్యోతిష్యం ప్రకారమే చేస్తాడు, నీకు అతను కరెక్ట్ కాదని చెప్పి విష్ణు గురించి చెప్తూ ఉంటారు. అప్పుడే మనీషా తనకుండే ప్రాబ్లం ని వాళ్ళకి చెప్తుంది. అది విని వాళ్ళు చాలా ఆనందపడి ఓడి కూడా నీలాంటి అమ్మాయి కావాలి, ఈ విషయం ఓడికి చెప్పకుండానే వాడిని పెళ్లి చేసుకోమని చెప్తారు. అలాగే నువ్వు మ్యాజిక్ మూమెంట్ తాగుతావంటగా విష్ణు చెప్పాడు, తీసుకుంటావా అని చెప్పి అడుగుతాడు. దాంతో మనీషా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనీషాని చూసిన విష్ణు వీళ్ళేదో చెప్పారని చెప్పి మనీషా వెంట వెళ్తూ మనీషాకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు.
కానీ మనీషా మాత్రం మన ఇద్దరికి సెట్ అవ్వదు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ విష్ణు ఏంటో చెప్తే కదా మన ఇద్దరికి సెట్ అయ్యేదో లేదో తెలిసేది, నువ్వేం చెప్పకుండా సెట్ అవ్వదంటే ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మనీషా చివరిగా నాకు 2 మంగళసూత్రాల దోషం ఉంది, నన్ను పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తి 6 నెలలకే చనిపోతాడు, రెండో వ్యక్తితో నేను ఆనందంగా ఉంటానంట అని చెప్పి చెప్తుంది. దాంతో విష్ణు మైండ్ బ్లాక్ అవుతుంది. తర్వాత మనీషా విష్ణు దగ్గరికి వెళ్ళి ఏదేమైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని కమిట్ అయ్యావు, నేను కూడా కమిట్ అయ్యా, ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ అని చెప్పి విష్ణుకి ప్రపోజ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మతో 2 సుళ్ళుంటేను 2 మంగళసూత్రాల దోషాలుంటేను 2 పెళ్లి అవుతాయి అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతాడు. విష్ణు వాళ్ళమ్మ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఫాదరే, మీ ఫాదర్ వాళ్ళ మారుతులకి 2 మంగళసూత్రాల దోషం ఉందంట, ఆ విషయం తెలుసుకుని మీ నాన్న ఆమెను వదిలేశాడు, ఆ బాధతో ఆమె చనిపోయిందని చెప్తుంది. దాంతో విష్ణు కూడా ఒకవేళ నేను కాదంటే మనీషా ఎక్కడ చనిపోతుందని చెప్పి ఒక అనుమానం మొదలవుతుంది. అయితే ప్రతిదీ జ్యోతిష్కం ప్రకారమే చేశాను కదా, మరి ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. అలా విష్ణు అక్కడికి వెళ్లేసరికి అతను ఫుల్ గా తాగేసి జ్యోతిష్యం లేదు ఏమీ లేదు, ఈ విష్ణు లాంటి వాళ్ళు ఇద్దరు దొరికితే మనం ఎలాగలా గడిపేయచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఆ జ్యోతిష్కుడు కూడా జ్యోతిష్యం పేరుతో విష్ణుని మోసం చేశాడని చెప్పి విష్ణుకి అర్థమవుతుంది. ఈ బాధనంతా తట్టుకోవడానికి విష్ణు తన ఫ్రెండ్ తో కలిసి తాగుతుంటే అక్కడ కూడా మనీషా వచ్చేస్తుంది. ఏంటి నా గురించి తెలుసుకున్నాక నా నుండి తప్పించుకొని తిరగాలనుకుంటున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, ఏదేమైనా నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే లేదంటే నేను చనిపోతానని చెప్పి విష్ణుని బెదిరిస్తుంది. మా ఇంట్లో చెప్పాను రేపు మార్నింగ్ మా ఇంటికి రమ్మని విష్ణువు చెప్తుంది. అలా తర్వాత రోజు మార్నింగ్ విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే విష్ణుని చూసి అందరూ జాలిగా చూస్తూ ఉంటారు. విష్ణు మనీషాని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ మా కోసం దిగి వచ్చిన దేవుళ్లాగా చూస్తుంటారు. కానీ లోపలికి వెళ్ళి అందరూ ఈ పెళ్లి చేయడం వేస్ట్, ఎవరికి తెలియకుండా సింపుల్ గా కానిచ్చేద్దాం, ఎలాగో 6 నెలల్లో మళ్ళీ ఇంకొక పెళ్లి చేయాలి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే పెళ్ళైన తర్వాత విష్ణుకి ఏమైనా వాళ్ళకి సంబంధం లేదని విష్ణు చేత సంతకాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసిన విష్ణుకి భయం వేస్తుంది. కానీ విష్ణు కాదంటే మనీషా ఏమైపోతుందని చెప్పి ఈ విషయాలు ఏమి చెప్పకుండా విష్ణు వాళ్ళ పేరెంట్స్ ని కూడా పెళ్లి కొప్పిస్తాడు. అలా మనీషా విష్ణు పెళ్లి జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా విష్ణు మనీషా మెల్లో తాలి కట్టగానే పక్కనే వెళ్తున్న కారు కంట్రోల్ తప్పి విష్ణు పైకి వచ్చేస్తుంది. అలా విష్ణుకి ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అక్కడికి వచ్చిన మనీషా ఫ్యామిలీ వీళ్ళకి పెళ్లి చేసిన టైం ఏదో బాగాలేదంట, 6 నెలలు విడివిడిగా ఉండాలి అప్పుడే ఇవన్నీ సెట్ అవుతాయని చెప్పి మనీషాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. తర్వాత 4-5 నెలలు జరిగిన మనీషా గాని మనీషా ఫ్యామిలీ గాని ఎవరు విష్ణుని చూడడానికి రారు. దాంతో విష్ణు పేరెంట్స్ అసలు ఏం జరుగుతుందిరా, పెళ్ళయి 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఆ అమ్మాయి గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఎవరూ చూడడానికి రాలేదు, అసలు ఏం జరుగుతుందని చెప్పి గట్టిగా అడగడంతో విష్ణు వాళ్ళ పేరెంట్స్ కి జరిగిందంతా చెప్తారు. సరే ఇదంతా ఓకే, కనీసం ఆ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుందా అని అడిగితే దానికి విష్ణు అదే డౌట్ నాకు కూడా వచ్చింది, అందుకే పెళ్లికి ముందు రోజు మనీషాని పిలిచి అడిగానని మనీషా ఏం చెప్పిందో వాళ్ళకి చెప్తాడు. మూవీ స్టార్టింగ్ లో నైట్ టైం లో మనీషా బీచ్ లో కూర్చొని ఉంటుంది. అంత రాత్రి పూట వర్షంలో ఒంటరిగా ఒక అమ్మాయి కూర్చొని ఉందని చెప్పి విష్ణు అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఒక అమ్మాయి ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని ఎక్కడికి డ్రాప్ చేయాలో చెప్పండి నేను వదిలిపెడతానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. కానీ విష్ణు మాత్రం ఆ అమ్మాయి వైపు చూడు, ఎందుకంటే జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం ఆ రోజు విష్ణు కొత్త వాళ్ళని చూస్తే తనకు అపాయం ఉందని చెప్పుంటాడు. దాంతో విష్ణు మనీషా వైపు చూడు, కానీ మనీషా మాత్రం తనకు ప్రాబ్లం ఉందని తెలిసినా ఒక అమ్మాయి ఒంటరిగా ఉందని తనకి హెల్ప్ చేయడానికి వచ్చాడని చెప్పి విష్ణు పైన ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. తర్వాత తను పనిచేసే కాలేజీలో విష్ణుని చూసి తను ఎవరని అడిగితే ఈ కాలేజీలో జూనియర్ లెక్చరర్ అని చెప్తారు. అప్పుడే మనీషా విష్ణుని తన కింద జూనియర్ లెక్చరర్ గా జాయిన్ చేసుకుంటుంది. అలా నేను నిన్ను ఎప్పుడో చూసి ఇష్టపడ్డా, కానీ నీకేమన్నా అవుతుందన్న భయంతో నన్ను పెళ్లి చేసుకోవద్దని అడిగా, ఇక పెళ్లి చేసుకుంటావా లేదనేది నీ ఇష్టం, కానీ నీ పొజిషన్ లో నేనుంటే ఉన్న రోజులు మనకిష్టమైన వ్యక్తితో ఉండొచ్చని ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదాన్ని, ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న విష్ణు మనీషా తను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందని మనీషాని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇదంతా ఇన్న మనీష్ పేరెంట్స్ మనీషా జాతకాన్ని గుడికి తీసుకురమ్మంటారు. అలా మనీషా జాతకాన్ని తీసుకొని గుడికి వెళ్తారు. ఆ జాతకాన్ని చూసిన పూజారి అదే జాతకాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టు గుర్తొస్తుంది. దాంతో ఆ జాతకంతో కంపేర్ చేసి చూసి నీకు అసలు ఎటువంటి దోషం లేదు, నీ వెనకాల ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి చెప్తాడు. ఆ పూజారే మూవీ స్టార్టింగ్ లో విష్ణు గురించి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసిన పూజారి. దాంతో విష్ణుకి వాళ్ళ పేరెంట్స్ కి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, ఎవరు నీ వెనకాల ఇంత కుట్ర చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. అప్పుడే విష్ణుకి జరిగింది యాక్సిడెంట్ కాదు తన పైన అటాక్ అని అర్థమవుతుంది. అటాక్ చేయించింది విష్ణు దగ్గర అగ్రిమెంట్స్ అవన్నీ తీసుకుంటున్న లాయర్ అని అర్థమవుతుంది. విష్ణు వెళ్లి ఆ లాయర్ ని పట్టుకుని ఏమైందని అడిగితే అప్పుడు మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ప్రెసెంట్ ఉండేది మనీషా వాళ్ళ పేరెంట్స్ కాదు, మనీషా పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. ఆ యాక్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఆ యాక్సిడెంట్ చూసి వెళ్ళిపోతుంటారు. కానీ కారులో నుంచి ఒక పాప ఏడవడంతో ఆ పాపని తీసుకెళ్లి వాళ్ళు చాలా బాగా చూసుకుంటుంటారు. అప్పుడే ఆ పాపకు చాలా
ఆస్తుంది, ఆ ఆస్తి అంతా తనకి పెళ్ళయ్యాక పెళ్లి చేసుకోబోయే హస్బెండ్ కి వస్తుందని చెప్పి రాసుంటుంది. ఇవన్నీ తెలుసుకున్న ఆ లాయర్ ఇంకి పెళ్లి అయితే కదా ఈ ఆస్తి వాళ్ళ హస్బెండ్ కి వెళ్తుంది, పెళ్లి కాకుండా ఒక దోషాన్ని క్రియేట్ చేద్దాం, ఎవడన్నా ఆస్తి కోసం వస్తే ఆ ఆస్తి అంతా అప్పుల్లో ఉందని చెప్తాం, అలా ఈ అమ్మాయికి ఎప్పుడూ పెళ్లి కాదు, ఈ ఆస్తిని మనం అనుభవించవచ్చు అని చెప్పి తనకి 2 మంగళసూత్రాల దోషం ఉందని ఒక తప్పుడు జాతకాన్ని క్రియేట్ చేపిస్తారు. అలాగే వాళ్ళ ఆస్తి అంతా అప్పుల్లో ఉందని ఒక రూమర్స్ ని క్రియేట్ చేస్తారు. ఇదంతా ఇన్న మనీషా ఇన్ని సంవత్సరాలు నన్ను ఇంతలా బాధ పెట్టారు, ఎప్పుడు కూడా నేను మీ కూతురులాగా అనిపించలేదా, నేను ఇంత బాధపడుతుంటే మీకు ఎప్పుడు ఇంత కూడా బాధ అనిపించలేదని చెప్పి ఫీల్ అవుతుంది. దాంతో వాళ్ళందరూ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి అందరూ అక్కడే ఉండడానికి ఒప్పుకుంటారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. దట్ ఇస్ ద మూవీ స్టోరీ ఆఫ్ విష్ణు విల్యాస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ టాక్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.